వీళ్ళకి బుద్ధి జ్ఞానంగా ఉంటే, వీళ్ళు మనుషులైతే వీళ్ళు ఏం చేయాలని అడుగుతున్నాం. ఈజ్ ఇట్ రైట్? అంటే నీకు అధికారం ఉంది, నీకు ఇంకా అడ్డు వాపు లేదు, ఏమైనా చేయగలుగుతామని నీ ఇష్ట ప్రకారం వేస్తే మేము చూస్తూ పోస్ట్ పెట్టుకోవాలి ఎవ్రీడే. ఇదే పనే. కబద్దారు, జాగ్రత్తగా ఉండండి. ఎంతవరకైనా వెళ్తాం. విల్ కంట్రోల్ దిస్ ఫెలోస్. అవసరమైతే మొన్న కూడా నేను చెప్పాను, మొన్నటి వరకు ఆడవాళ్ళ పైన పడ్డారు, క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు, రాజధాని పైన పడ్డారు, ఇప్పుడు ఇలాంటి తప్పుడు పనులు చేస్తారు. దీనికి కూడా ఏం చేయాలో ఆలోచిస్తాం. ఒక చట్టాన్ని తీసుకొస్తాం. ప్రతి ఒక్కరు కూడా వాక్ స్వాతంత్రం ఉంది, రాసే స్వేచ్ఛ ఉంది, సోషల్ మీడియా ఉంది, ఏదైనా పెడతాం. పేటీఎం బ్యాచ్ ఉంది, డబ్బులు ఇస్తారు కాబట్టి మేము పెడతామంటే మాత్రం కుదరదు. మళ్ళా వాళ్ళు వచ్చి మిమ్మల్ని కాపాడలేరు. ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నాను. సార్, ఇప్పుడు ఒకవైపు మీరు చెబుతానే ఉన్నారు ఎక్సెస్ ఉన్నాయి, ఎలాంటి ఇబ్బంది లేదు ఫెర్టిలైజర్స్కి, ఆందోళన చెందొద్దని. మరోవైపు ఏమో దీని విషయంలో కూడా ఫేక్ పోస్టులు చాలా వరకు వస్తున్నాయి, పెడతారు. వాడి మీద ఏమైనా చర్యలు తీసుకుంటారు? అదే కూడా చెప్పా కదా, ఇక్కడ రైతులకు కూడా ఆందోళన కలిగించేవాడు. అందరినీ ఆందోళన కల్పించి వీళ్ళు రాజకీయ లబ్ధి పొందాలనేది వాళ్ళ ఆలోచన. అది